అయింది. కాబట్టి నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అని చెప్తున్నాడు. కాబట్టి పవిత్ర హృదయాలతో నీ కంపెనీ, నీ ఫెలోషిప్ ఉంచుకోవాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అంటుంది. యు మే బి గుడ్, నువ్వు మంచోడివి కావచ్చు, ఈరోజు మంచిగా ఉన్నావేమో, కానీ నీ ఫ్రెండ్షిప్, నీ బ్యాడ్ కంపెనీకి నువ్వు దగ్గరికి వెళ్ళిపోయావు అనుకోండి, నీ మంచి నడవడి అంతా కూడా చెరిపోతుంది అని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. సో యు ట్రై టు కీప్ ద కంపెనీ ఆఫ్ బిలీవర్స్ హూ ఆర్ క్లెన్స్డ్ అండ్ హూ ఆర్ ప్రేయింగ్ టు గాడ్. ప్రార్థన చేసే వాళ్ళతో కూడా నీ ఫెలోషిప్ ఉండాలి. నేను ఒక సహోదరుని దగ్గరికి వెళ్తే ఎంత మంచిగా అనిపిస్తుందంటే, ఆయన నేను ఎప్పుడు వెళ్ళినా స్టార్టింగ్ ప్రార్థన చేస్తాడు, మళ్ళీ పోయేటప్పుడు ప్రార్థన చేస్తాడు. ఎప్పుడు పోయినా కానీ ఫస్ట్ ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, మళ్ళీ పంపించేటప్పుడు ప్రార్థన చేస్తాడు. ఏంటి ఈయన ఇంత ఏదో ఏమంటారు చాదస్తంలాగా ఉంది, ఊరికే ప్రార్థన చేస్తున్నాడు అంటే, నువ్వు స్టార్టింగ్ ప్రేయర్ చేసి క్లోజింగ్ ప్రేయర్ చేస్తే మధ్యలో అపరిశుద్ధమైన మాటలు మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుందా చెప్పండి? ఉండదు. ఓకే, ఐ హ్యాడ్ ఎ ఫ్రెండ్ లైక్ దట్. నాకు ఒక స్నేహితుడు అలాగ ఉండేవాడు. సో స్టార్టింగ్ ప్రార్థన చేస్తాడు, పోయేటప్పుడు ప్రార్థన చేస్తాడు. సో మధ్యలో నువ్వు అపరిశుద్ధమైన మాటలు మాట్లాడడానికి నీకు ఛాన్స్ అనేది ఉండదు. సో కీప్ కంపెనీ ఆఫ్ సచ్ పీపుల్. ఎవరైతే చెల్లి ప్రార్థన చేస్తాం, తమ్ముడు ప్రార్థన చేస్తాం, అన్న ప్రార్థన చేద్దాం అంటే అని ముఖము ఏమంటారు, క్యాస్టర్ ఆయిల్ అంటే తెలుసు కదా, ఆమ్దంలాగా చేసుకుంటారు అనుకోండి. ప్రార్థన అనగానే ఇంకా వాళ్ళ దగ్గర నువ్వు ఉండాల్సినటువంటి అవసరము చెప్పరే ఉందా లేదా? లేదు.